ప్రాణం ప్రజాం పశూన్ కీర్తిం ద్రవిణం బ్రహ్మవర్చసం మహ్యం దత్వా వ్రజత బ్రహ్మలోకం మహ్యం దత్వా వ్రజత బ్రహ్మలోకం. ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క ఉపనిషద్ జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. నిన్నటి విషయంలో వారు పేపర్ మీద రాసుకున్నటువంటిది, చొక్కా ఎక్కడ వేసుకోవాలి, ప్యాంట్ ఎక్కడ వేసుకోవాలి, టోపీ ఎక్కడ పెట్టుకోవాలి, మాల ఎక్కడ ధరించాలి అనేది రాసుకున్న తర్వాత, అది విడిచిన తర్వాత అతనికి అనుమానం వచ్చింది. అంటే నేను ఎక్కడున్నాను? దేవుడు కూడా ఈ అంగాలను, అవయవాలను, ఇంద్రియాలను ఒలిసి ఒలిసి చూపిస్తున్నాడు. కాబట్టి ఈ దేహంలో అంగాలన్నీ వేరువేరైపోతే, దేనికది వేరువేరు ఉంటే ఇంతకు నేను ఎవరు, ఇక్కడ నేను ఎక్కడున్నాను అనేటువంటిది సందేహం వచ్చింది. ఆ సందేహం యొక్క సమాధానమే ఆత్మ సాక్షాత్కారం. తినేది ఎవరు, తినేదెవరు, తాగేదెవరు, శ్వాస తీసుకుంటున్నది ఎవరు, పడుకుంటున్నది ఎవరు, నిద్రలేస్తున్నది ఎవరు, శరీరానికి స్నానం చేయటం, స్నానం చేయించడం. భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం ఏంటంటే స్నానం చేయించడం. నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, నేను దేహం అనుకున్నప్పుడు నేను స్నానం చేస్తున్నాను. భోజనం చేయడం, భోజనం చేయించడం, తినిపించడం, తినడం. దేహమును నేను అనుకున్నప్పుడు తినిపించడం, దేహమును నేను అనుకున్నప్పుడు తినడం. నేను ఆత్మను, నాది శరీరము అనుకున్నప్పుడు తినిపించడం, శరీరానికి తినిపించడం. బట్టలు ధరించేది కూడా నేను దేహమును అనుకున్నప్పుడు నేను బట్టలు ధరిస్తున్నాను. నాది శరీరం అనుకున్నప్పుడు నేను ధరింప చేస్తున్నాను. యొక్క దారింట పడుతున్నప్పుడు ఏదైనా దెబ్బ తగిలినా, నిద్రపోతున్నప్పుడు దోమలు కొడుతున్నా, ఎవరైనా గొడవకు వచ్చి మన మీద దాడి చేస్తున్నా, ఏదైనా రోగగ్రస్తమైన రోగము దేహానికి వచ్చింది, నాకు కాదు. నేనే దేహమును అనుకున్నప్పుడు నాకు రోగం వచ్చింది. నేనే దేహమును, నేనే శరీరమును, నేనే స్త్రీ పురుష తత్వమును అనుకున్నప్పుడు దాడి చేసేవారు నన్ను కొడుతున్నారు. డాక్టర్ కత్తి తీసుకొని నన్ను చీలుస్తున్నాడు, సూది తీసుకొని నాకు కుట్లు వేస్తున్నాడు. అది దేహము వేరు, నాది దేహము అని అనుకున్నప్పుడు నా దేహానికి రోగం వచ్చింది, దానికి డాక్టర్ చికిత్స చేస్తున్నాడు, ఆపరేషన్ చేస్తున్నాడు, దేహానికి కుట్లు వేస్తున్నాడు, నాకు కాదు. దాడి చేసేవారు నా దేహం మీద దాడి చేస్తున్నారు, నా మీద కాదు. దారింట పోతుంటే గాయమైంది, దేహానికి అయ్యింది, నాకు కాదు. ఏదైనా క్రిమి కీటకాలు కరిస్తే, పాము, దోమ, నిద్రలో దోమ కరిస్తే నా శరీరానికి కరుస్తుంది, నాకు కాదు. నేనే దేహము అనుకున్నప్పుడు ఈ సుఖము, దుఃఖము, ఈ బాధలు, ఈ చావు, పుట్టుకలు ఉంటాయి. నేను దేహమును కాదు, నేను ఆత్మను మాత్రమే. నేను వాహనంలో యాత్ర చేస్తున్నాను, యాత్రికుణ్ణి అని అనుకున్నప్పుడు నాకు చావు లేదు, పుట్టుక లేదు. నాకు చావు లేదు, పుట్టుక లేదు. నాకు నిద్ర లేదు, అలసట లేదు. ఎప్పుడైతే నేను దేహమును అని అనుకుంటానో దేహముతో అలసిపోవడం జరుగుతుంది.
దేహముని స్వచ్ఛముగా ఉంచుకోవడం జరుగుతుంది. వాహనదారుడు వాహనాన్ని కడిగి తుడిచి జాగ్రత్తగా ఎట్లయితే చూసుకుంటాడో, ఈ దేహములో ఉన్నటువంటి ఆత్మ దేహమును ఆ విధంగా చూసుకుంటుంది. తల్లి శిశువుకు ఏ రకంగానైతే సేవ చేస్తుందో, ఈ దేహంలో ఉన్న దేహానికి ఆ విధంగా సేవ చేస్తుంది. దేహము వేరు, దేహి వేరు. దేహము వేరు, దేహి వేరు. దేహమును నేను అనుకున్నప్పుడే నీకు చావు తప్పదు. నాది శరీరం అనుకున్నప్పుడు నాకు చావు లేదు, నీకు చావు లేదు. దేహమును వేరు చేసి దేహి ఎప్పుడైతే అనుభవోపేతంగా తెలుసుకోవడం జరుగుతుందో, ఆ తర్వాత స్థితియే పరమాత్మ స్థితి. యాత్ర చేయాలి అని అనుకున్నప్పుడు, మనకు ఒక ఉద్దేశం ఉన్నప్పుడు, ఆ ఉద్దేశ గమ్యానికి చేరుకోవాలి అని అన్నప్పుడు మనం అసమర్థ స్థితిలో ఉంటాము కాబట్టి వాహనం అవసరం. మార్గాన్ని నిర్మాణం చేసేవారు, వాహనాన్ని ఏర్పాటు చేసేవారు, రవాణా సౌకర్యాన్ని కల్పించేవారు, యాత్ర చేసేవారు వేరువేరు. ప్రభుత్వం రవాణా సౌకర్యాన్ని కల్పిస్తుంది, మార్గాలు వేస్తుంది, వాహనాలను ఏర్పాటు చేస్తుంది. ఆ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మార్గము మీద, ఆ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వాహనాలలో, వాహనం అంటే మనం కూడా సొంతంగా ఏర్పాటు చేసుకుంటాం అనుకోండి, అది వేరే విషయం. ఎటుబెట్టి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మార్గం మీద నడవాలి కాబట్టి, మార్గం అయితే అందరి మార్గమే మన మార్గం. ఎవరికి వారు విడివిడిగా మార్గాలు వేసుకోలేరు. వేసుకుంటారా? తిరుపతి వెళ్ళాలంటే ప్రతి ఒక్కరూ నా మార్గం నాదేనని చెప్పేసి ఎవరి మార్గం వారు వేసుకుంటారా? సాధ్యం అవుతుందా? కాదు. అందుకని అందరిది ఒకే బాటలో, భగవంతుడి వ్యవస్థలో జీవాత్మలన్నీ ఉండాల్సిందే. ఆ జీవాత్మలో భగవంతుని వ్యవస్థలో నడుస్తున్నాయి కాబట్టి, ఈ దేహము అనేటువంటిది మన ప్రారబ్ధానుసారంగా భగవంతుడు కల్పించినదే. భగవంతుడు కల్పించినటువంటి వ్యవస్థలో మనము కేవలము భుక్త భోగులము మాత్రమే. భుక్తం ఈ యొక్క పూర్వజన్మలలో చేసినటువంటి దానికి ఇప్పుడు భుక్తం, భోగం అనుభవించడం. ఇక కర్మయోనులం, ఇప్పుడు చేసేటువంటి పురుషార్థానికి ఇక మీదట ఇటువంటి దేహము వద్దు, ఇటువంటి బాధలు వద్దు, ఇటువంటి ఇబ్బందులు వద్దు అనేటువంటి దానికి ఈ విధంగా సాగుతుంది. గురువు గారు నువ్వు ఈశ్వర సాక్షాత్కారం పొందాలని అనుకుంటే నీ చిరునామా రాసి ఇవ్వమన్నప్పుడు అతడు దేహమును ఊహించుకొని, దేహము ఎవరి బిడ్డను, దేహము ఏ ఇంటిలో ఉంటుందో, దేహము ఏ కాలనీలో ఉంటుందో, ఏ వీధిలో ఉంటుందో, ఏ ఊరు, మండలము, జిల్లా, దేశము, ఆ చిరునామా ఇస్తున్నాడే కానీ తన చిరునామా ఇవ్వలేకపోతున్నాడు. బట్టలు మతిమరుపుతోటి బట్టలు విడుస్తున్నటువంటి వ్యక్తి ఏది ఎక్కడ మళ్ళీ ధరించాలో అతనికి తెలియదు కాబట్టి రాసుకుంటున్నాడు. నువ్వేనని గుర్తు చేసేటువంటి వ్యక్తి అతనికి కాలికి బుగ్గలు కట్టడం, బుగ్గ కడితే పొద్దున లేచి చూస్తే నువ్వే అని అనుకో, నీకు గుర్తుగా ఉండడానికి నీ కాలుకు బుగ్గ కడుతున్నాను అని చెప్పాడు. బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యునిలో ఆ మంగళవాడు వెళ్ళినప్పుడు ముగ్గురు వెళ్ళి మార్గ మధ్యంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.
తడవలుగా వంతుగా లేచి చూసుకుంటున్నప్పుడు పడుకున్నది ఇద్దరు, ఒకరు మేలుకున్నారు. ఆ మేల్కున్నతను పడుకున్నతని క్షత్రియుని యొక్క క్షవరం చేశాడు. చేసిన తర్వాత ఆ క్షత్రియునికి ఏం తెలుసు అని అంటే, ఒకరికి మాత్రమే గుండు ఉన్నది, వెంట్రుకలు లేవు తలపైన. ఆ క్షత్రియుడు తన మీసాలు పౌరుషంతో ఆ వెంట్రుకలు జుంపాలతోటి ఉన్నాడు. ఇక మంగళతను తలపాగా చుట్టుకొని ఉన్నాడు. ఆ రకంగా అతనికి తెలుసు. మంగళవాణి వంతైపోగానే నిద్రలేపితే ఆ క్షత్రియుడు తన తల మీద చేతిని నిమురుకొని, ఇది గుండున్నది కదా, అయితే నేను బ్రాహ్మణుని, క్షత్రియుడు ఆయన నన్ను కాదు లేపినావు, నువ్వు పొరపాటున లేపావు అని చెప్పేసి తను మళ్ళీ పడుకున్నాడు. దేహమును అనుకోవడం వల్ల ఈ పొరపాటు జరుగుతుంది. ఆధ్యాత్మిక సాధన చేసేటువంటి సాధకుడు గమనిస్తున్నది ఏంటంటే, ఈ కళ్ళను, ఈ ముక్కును, ఈ చెవులను, ఈ ముఖ సౌందర్యాన్ని నేను అనే ఈ యొక్క దేహమును నేను అని అనుకున్నప్పుడు ముఖం మీద యాసిడ్ పోసి కాల్చివేయడం ఏమిటి, చెవుల యొక్క వినికిడి పోవడం, కంటి యొక్క చూపుడు పోవడం, కళ్ళు లేకపోవడం, పళ్ళూడిపోవడం, నోటి మాట రాకపోవడం, చేతులు లేకపోవడం, కాళ్ళు లేకపోవడం, బుద్ధి లేకపోవడం, ఈ రకంగా చేసి భగవంతుడు బ్రతికిస్తున్నాడు. వస్త్రాలతోటే నేను స్త్రీ పురుషుణ్ణి అని అనుకుంటే, ఈ అంగాలతోటే నేను దేహమును అని అనుకుంటే, దేవుడు ఒక్కొక్క అంగాన్ని ఒలుస్తున్నాడు. ఒలిసినప్పుడు దేహం ముక్కలైపోతుంది. ఈ ముక్కలైపోయేటువంటి దేహంలో నేను ఎక్కడా? ముక్కలైపోయేటువంటి ఈ దేహంలో నేను ఎక్కడ అంటే, నేను దేహమును కాదు. దేహం వేరు, నేను వేరు. దేహము వేరు, నేను వేరు. ఈ యొక్క రహస్యమును తెలుసుకోవడమే ఆత్మ సాక్షాత్కారము. ఇంతకు మినహా కంటికి కనబడేటువంటిది, బుద్ధిలోకి వచ్చేటువంటిది, మనసు పట్టుకునేటువంటిది, ఇంకొకరు అనుభవానికి తెప్పించేటువంటిది, తన అనుభవంతో చూసేటువంటిది ఏమీ ఉండదు. నేను అనేటువంటిది ఒక వ్యవహారము మాత్రమే. నాది అనేటువంటిదే రూపకల్పనకు వచ్చింది. వేదము భగవంతుడు ఉపదేశించింది నాది అనే ఈ దేహానికి, నాది అనే ఈ బుద్ధిలో, నాది అనే ఈ హృదయంగమం వేదము ఉపదేశించలేదు. వేద జ్ఞానము కావలసింది నాకు. దేహం స్త్రీదా పురుషునిదా తర్వాత విషయం. దేహముకు కాదు భగవంతుడు ఇచ్చింది వేద జ్ఞానం. దేహము కాదు ఈ సాధన చేస్తున్నటువంటిది. దేహముకు కాదు ఆత్మతత్వం కావలసింది. దేహముకు కాదు పరమాత్మ సాక్షాత్కారం కావలసింది. దేహముకు కాదు బంధనం, విముక్తి పొందడం, ముక్తిని పొందడం దేహానికి అవసరం లేదు. నాకు అవసరం. నేను ఆత్మను, నాకు అవసరం. నేను ఈ సుఖము దుఃఖము అని ఈ బంధములో ఉన్నాను. నాకు ఈ సుఖ దుఃఖాలు నన్ను ఇబ్బంది పెడుతున్నాయి. నేను సుఖ దుఃఖాలకు అతీతంగా ఉండాలి. ఈ తినిపించేది, స్నానం చేయించేటువంటిది, ఇదంతా దేహం మీద జరుగుతుంది. కుల్లు మనాలి, అక్కడ హిమాచల్ ప్రదేశంలో షావుకారుగా కూర్చున్నటువంటి ఈ షావుకారుగా దేహంలో ఉన్నటువంటి ఆత్మకు, షావుకారుగా దేహంలో ఉన్నటువంటి ఆత్మకు సారథిగా ఉన్నటువంటి మనస్సు ఇంద్రియములుగా ఉన్నటువంటి గుర్రములకు దాన పెట్టమన్నాడు. దేహము నలతగా ఉన్నది, స్నానం దీనికి రిపేర్ చేయించాలి, రంగులు వేయించాలని దేహం గురించి మేకప్ వేసుకోవడానికి బ్యూటీ పార్లర్ తీసుకెళ్తున్నాడు.
వెలుగుతుందా? ఊరికే కూర్చుంటున్నారా? వెలుగుతుంది మహోదయ. దేహమును చూసుకుంటూ ఉండగా, దేహం కోసం ప్రయత్నిస్తూ ఉండగా, ఈ సంపాదన ఏదైతే ఉందో, భౌతిక దేహంతో ఉద్యోగము, వ్యాపారము, రాత్రింబవళ్ళు తీరిక లేకుండా చేసేటువంటి సంపాదన, ఈ దేహము చావకుండా ఉండడానికి ప్రయత్నింపజేయడం, మంచి హాస్పిటల్కు కార్పొరేట్ హాస్పిటల్కు తీసుకెళ్లి మంచి మాత్రలు, మంచి మందులు ఇప్పించడానికి, దేహమును రక్షించుకోవడానికి మాత్రమే. నన్ను పట్టించుకోవడం లేదు. దేహం కోసం పాకులాడేటువంటి దీంట్లో నేను అణగారిపోతున్నాను, ఆత్మ అణగారిపోతుంది. ఆత్మను పట్టించుకోలేనందువల్ల ఈ యొక్క దుఃఖం అనేటువంటిది వస్తుంది. దేహం కోసం పాకులాడుతున్నందువల్ల ఈ దేహం మీదనే ఈ బలాత్కారం జరగడము, ఈ యొక్క దారి దోపిడీ జరగడము, చంపేటి వాళ్ళు వచ్చి ఈ దేహం మీదనే దాడి చేయడము, ఈ దేహం కోసం ఈ యొక్క ఏ రకంగానైతే చెట్టు మీద పండుకు పుచ్చెట్లయితే వస్తుందో, ఈ దేహానికి పంటిలో పురుగు పడుతుంది, పంటి నొప్పి వస్తుంది, దవడ నొప్పి వస్తుంది. ప్రతి అంగానికి, దేహానికి మాత్రమే రోగాలు వస్తున్నాయి. దేహంలో వచ్చే రోగానికే ఈ యొక్క నాశనం, దేహానికే నాశనం, ఆత్మకు కాదు. మనం పుడుతున్నటువంటిది, ఈ చేస్తున్నటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటిది ఆత్మ గురించి, దేహం గురించి కాదు. దేహం మన చేతిలో లేదు. యాత్ర చేసేటప్పుడు వాహనము మన నియంత్రణలో ఉండదు. మనము ఆ వాహనం వెళ్ళే దారిలో మనం ఎక్కడి వరకైతే వెళ్ళగలుగుతుంటామో అక్కడ మనల్ని దింపేస్తుంది వాహనం. వాహనం ఇంకా ముందుకు పోతుంది. మనదే వాహనం అయితే మనం వాహనంలో ప్రయాణించి ఇంటి గుమ్మం వరకు తెచ్చుకుంటాం. ఇంట్లోకి వాహనం తెచ్చుకోలేము, వంటింట్లోకి తెచ్చుకోలేము, పడక గదిలోకి వాహనాన్ని తెచ్చుకోలేము. వాహనం స్థానంలోనే ఉంటుంది. వాహనాన్ని విడిచి మనం ముందుకు వెళ్ళాలి. దేవుడు చూపిస్తున్నటువంటిది కూడా ఇదే. తండ్రి శరీరం వచ్చేటప్పుడు దేహం లేదు, తల్లి గర్భంలోనే తయారయ్యింది. ఈ మృత్యువుతోటి ఇక్కడే విడిపోతుంది. అందుకే శబ్దం కూడా మన చేత వ్యవహరింపజేస్తున్నది ఏంటంటే చ అని పోవడము, చనిపోవడము. ఈ దేహాన్ని, ఈ బ్రతుకును ఇది ఈ రకంగా బతకడం ఏంటి? ఇదొక బతుకేనా? ఈ రోగాలతోటి, ఈ నొప్పులతోటి ఈ బతుకేనా? ఛ అని పోవడం, చనిపోజేయడం. భగవంతుడు, నువ్వు ఈ దేహము కాదు, నువ్వు దేహం విడిచి వెళ్ళిపోవాలి అని భగవంతుడు చూపిస్తున్నటువంటిది. ఈ రహస్యాన్ని మనం గ్రహించాలి. ఈ యొక్క ఆత్మ గురించి ఎవరైతే రహస్యాన్ని గుర్తిస్తుంటారో వారు ఈ యొక్క ఆధ్యాత్మిక సంస్థలకు దానం ఇవ్వడము, గోశాలలు కట్టించడము, ఆశ్రమాలు నిర్మింపజేయడము, అన్నదానం చేయడం, వస్త్రదానం చేయడము, వారు ఆత్మ కోసం పుణ్యం చేసుకుంటున్నారు, దేహం కోసం కాదు. ఈ దేహం నాశనమయ్యేటువంటిదే, మన చేతుల్లో లేదు. ఇది దేవుడే ప్రత్యక్షంగా చూపిస్తున్నాడు. తల్లి గర్భంలోకి రాగానే పిండముగా ఎప్పుడు ఎదిగాము మనకు తెలియదు. పుట్టిన తర్వాత మన శైశవావస్థ ఎలా గడిచిపోయిందో మనకు తెలియదు. బాల్యంలో ఎలా ఉన్నామో మనకు తెలియదు. తల్లి పాలు ఎప్పుడు ఇచ్చింది, మనం ఎంతసేపు ఏడిపింపజేసింది, ఎంతసేపు ఆ యొక్క మలమూత్ర వస్త్రాల్లో పడుకున్నాము, అది మనకు తెలియదు. అనుకుంటూనే ఇటువంటిది తెలుసుకోకుండానే మనం పెరిగి పెద్దవాళ్ళం అవుతున్నాము. మన వెనుక మన పిల్లలు వచ్చారు, వాళ్ళ పిల్లలు వచ్చారు, మన పిల్లలు వచ్చినప్పుడు మనం తండ్రి అయ్యాము, వాళ్ళ పిల్లలు వచ్చినప్పుడు మనం తాత అయ్యాము. వాళ్ళు తోపుకుంటూ వస్తున్నారు, మనం ఒక లైన్లో నిలబడ్డాము.
ఇప్పుడు వస్తున్నటువంటి వాళ్ళు ముందు వచ్చి ముందు వరుసలో ఉన్నటువంటి వాళ్ళని తోస్తున్నారు. వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే. దేహం మాత్రమే వెళ్ళిపోవడం, దేహాన్ని విడిచి వెళ్ళిపోవడం. ఆచార్యజీ ఇక్కడ ఒక డౌట్ వస్తున్నది. బ్రహ్మం గారు పుట్ట లోపల దేవుడు ఉన్నాడంటే పుట్ట భార్యను కోసినప్పుడు మరి ఆయనకు ఆత్మ కనబడ్డది. ఆడ ఏమైంది అర్థమైతే రీసౌండ్ వస్తున్నది. మరి నా దగ్గర ఉందా పొరపాటు, మీ దగ్గర ఉందో తెలియదు. అందరు అట్లా వస్తున్నది. రికార్డ్ ఎట్లా అవుతుందో తెలియదు. మళ్ళీ చెప్పండి. బ్రహ్మం గారు ఆచార్య బ్రహ్మం గారు కక్కయ్యకు అంటే పుట్ట లోపల దేవుడు ఉన్నాడని చెప్పినప్పుడు వాళ్ళ భార్యను కోసినప్పుడు ఆత్మ కనబడ్డది. అది ఎందుకు కోసిండు అనేది అర్థమైతలేదు. ఈ శబ్దము పగిలిపోతుంది. మళ్ళీ రికార్డ్ ఎట్లా బాగానే వస్తుందండి. శ్యామలయ్య గారిది రీసౌండ్ అన్నట్టు అనిపిస్తుంది. మీకు కూడా అందరికి అట్లా వినపడుతుందా? అవునా రీసౌండ్ అన్నట్టు వినపడుతుంది. చెప్పాలి కదా, రికార్డ్ అవుతుంది. మరి అది మీది బాగుంది. ఫ్లూయెన్సీ ఉంది ఆచార్యజీ. బాగానే వస్తుంది ఆచార్య, మీది బాగానే వస్తుంది. మీది కరెక్ట్ ఉంది ఆచార్యజీ. మీరు చెప్పేటప్పుడు వస్తుంది. అదే నేను వేరే ప్రారంభిస్తున్నాను. శ్యామలయ్య ప్రశ్న ఏంటంటే బ్రహ్మం గారు ఒక గేయం పాడండి, లేదంటే మీరు ఇదివరకు చెప్పలేదు. రికార్డ్ అంతా అయిపోయింది. రికార్డ్ బాగుంది. సరిగానే వచ్చింది ఆచార్జీ, సరిగానే వచ్చింది. మాకు సరిగ్గానే వచ్చింది ఆచార్జీ. ఆప్ చేయకండి, బాగుంది. అంటే వాళ్ళకి వాతావరణం ప్రాబ్లమ్. మరి నాకైతే మీరు మాట్లాడితే పగిలిపోయినట్టుగా వినపడుతుంది. మరి నాది మీకు ఎట్లా వినపడుతుంది నాకు తెలియదు కదా. రికార్డ్ అయితే మీది బాగుంది. ఒక భజన తీసుకోవాలి. ఓం ఆచార్యజీ అమ్మా చెప్పండి. తీసుకోవాలా మరి ఒక భజన? తీసుకోండి, ఒక పాట తీసుకోండి. శాశ్వతం కాదు జీవితం ఆచార్యజీ మాకు స్పష్టంగానే పడుతుంది. మారేమైంది? ఓం ఆచార్జీ. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వభ్యో నమః ఆచార్యజీ. అందరికీ నమస్తే. శాశ్వతము కాదు జీవితం, ఈ బ్రతుకుదేమి నమ్మకం. శాశ్వతము కాదు జీవితం, ఈ బ్రతుకుదేమి నమ్మకం. ఇది నీటి బుడుగయే క్షణం, ఏ మగును ఏమి నమ్మకం. శాశ్వతము కాదు జీవితం, ఈ బ్రతుకుదేమి నమ్మకం. ప్రతి శ్వాస శ్వాసలోన పరమాత్మని స్మరించు. ప్రతి శ్వాస శ్వాసలోన పరమాత్మని స్మరించు. వదిలేటి శ్వాస మళ్ళీ వచ్చేది ఏమి నమ్మకం. శాశ్వతము కాదు జీవితం, ఈ బ్రతుకుదేమి నమ్మకం. అనుకున్న మంచి కార్యం అనుకున్న నాడే చేస్తాను అనకు రేపు, రేపడిది ఏమి నమ్మకం. అనుకున్న మంచి కార్యం అనుకున్న నాడి చేస్తాను అనకు రేపు, రేపడిది ఏమి నమ్మకం. శాశ్వతము కాదు జీవితం, ఈ బ్రతుకుదేమి నమ్మకం. ధనమే ప్రధానమనకు, కాబోదు స్థిరము నీకు. రాజైన అగు బికారి, ఈ ధనముదేమి నమ్మకం. ధనమే ప్రధానమనకు, కాబోదు స్థిరము నీకు. రాజైన అగు బికారి,
ఈ ధనముదేమి నమ్మకం, శాశ్వతము కాదు జీవితం, ఈ బ్రతుకుదేమి నమ్మకం. ఈ జన్మమెంతో శ్రేష్టం, ఇది చేయబోకు వ్యర్థం, నర జన్మ మరల నీకు దొరికేది ఏమి నమ్మకం. ఈ జన్మమెంతో శ్రేష్టం, ఇది చేయబోకు వ్యర్థం, నర జన్మ మరల నీకు దొరికేది ఏమి నమ్మకం. శాశ్వతము కాదు జీవితం, ఈ బ్రతుకుదేమి నమ్మకం. ఇది నీటి బుడుగ ఏ క్షణం, ఏ మగును ఏమి నమ్మకం. శాశ్వతము కాదు జీవితం, ఈ బ్రతుకుదేమి నమ్మకం. ఓం నమస్తే ఆచార్యజీ. శ్యామలయ్య గారు ఇప్పుడు చెప్పండి. బ్రహ్మం గారు, ఆచార్యజీ నమస్తే. బ్రహ్మం గారు కక్కాయకు చెప్పినప్పుడు కడుపులో భగవంతుడు దేవుడు పుట్ట లోపల ఉన్నాడు అన్నప్పుడు భార్య పుట్ట కోసినప్పుడు ఆయనకు ఏం కనబడింది, ఎందుకు కోసిందో అర్థమైతలేదు అని. దేహమే దేవాలయంబు, దేహములో దేవుడుండు. దేహములో దేవుడుండు అన్నప్పుడు ఆ దేహాన్ని కోసి దేవుణ్ణి చూడడానికి ప్రయత్నం చేస్తే అతనికి రక్త మాంసాలే కనబడ్డాయి తప్ప దేవుడు కనబడలేదు. అది ఆ కక్కయ్యకు అక్కడ కనబడ్డది ఏంటంటే రక్త మాంసాలు. దేవుడేది? రక్తంను మాంస దేవుడు అనాలా, లేదంటే మాంసంను దేవుడు అనాలా? దేవుడు ఏడున్నాడు. అందుకని ఇక్కడ ప్రకరణంలో జరుగుతున్నది నేను చెప్తున్నటువంటిది ఏంటంటే దేహం కాదు, రక్తం కాదు, మాంసం కాదు, అస్థిపంజరము కాదు, ఇవన్నీ దేహం యొక్క అవయవాలు, అంగములు, అంగ ప్రత్యంగములు అన్నింటిని ఒలిచి చూపించడం జరుగుతుంది. కాబట్టి నేను అనేటువంటి దానికి రూపము లేదు. నేను అనేటువంటిది అది రక్తంలో దేవుడు లేడంటున్నారు, మాంసం లేడంటున్నారు. దేవుడు అంతర్యామి ఎట్లయితాడు? ఒక్క నిమిషం. అది ఒకవేళ అలా అంటే నాది పొరపాటు. రక్తంలో ఉన్నాడు కానీ రక్తం కాదు, మాంసంలో ఉన్నాడు కానీ మాంసం కాదు, అస్థి ఎముకల్లో ఉన్నాడు కానీ అస్థి ఎముకలు కాదు. ఓకే, అది అందుకని దేవుడు చూపిస్తున్నటువంటి వ్యవహారం రక్తములోంచి యొక్క శ్వాస ప్రశ్వాసంలోంచి, అస్థిపంజరంలోంచి, ఈ దేహంలోంచి బయటకు వెలగొట్టి చూపిస్తున్నాడు. వచ్చేటప్పుడు అల్లుకునేటప్పుడు మనకు అల్లుకునే ఆత్మకు తెలియదు, కానీ చేస్తున్నటువంటి ఆత్మకు తెలుసు. చేస్తున్నటువంటి ఆత్మ అంటే గర్భాధానం చేస్తున్నటువంటి వ్యక్తికి నా బిడ్డ గర్భంలో పెరుగుతున్నాడు అని తెలుసు. ఏ గర్భంలోనైతే పిండం ఎదుగుతుందో ఆ తల్లి శారీరక మార్పులతోటి ఆవిడకు తెలుసు, కానీ గర్భస్థ శిశువులో పిండంలో ఉన్న ఆత్మకు మాత్రం తెలియదు. దేహము నేను కాదు, నాది దేహము అనేటువంటిది అభిప్రాయం. అందుకని ఈ దేహం కోసం చేసే సంపాదన, మనం కట్టుకునేటువంటి ఇల్లు ఈ దేహం కోసం, మనం చేసే ఉద్యోగం, పారితోషికం తోటి ఈ దేహాన్ని పోషించడానికి, మనం ఉద్యోగం, వ్యాపారం ఏదైతే చేస్తున్నామో అదంతా దేహం కోసం. ఇది శాశ్వతం కాదు. మనం చూస్తుండగానే శుక్ర దశ నుంచి పిండ దశకు వచ్చాం, పిండ దశ నుంచి శైశవ దశకు వచ్చాం, శైశవం నుంచి బాల్యంకి వచ్చాం, బాల్యం నుంచి యవ్వనానికి. మనం ఎప్పుడు పెరుగుతున్నామో మనకు తెలియదు. యవ్వనం నుంచి దేహంలోనే మార్పు వస్తుంది, దేహిలో మార్పు రావడం లేదు. ఈ ఆధ్యాత్మిక మొత్తం భగవంతుడు ఉపదేశించినటువంటి వేద జ్ఞానం దేహిలో మార్పు రావడానికి, ఈ ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నవి దేహిలో మార్పు రావడానికి, ఈ యొక్క దాన ధర్మం పుణ్యము చేసేటువంటి ఇవన్నీ దేహిలో మార్పు రావడానికి. కానీ
మన మధ్య శ్యామలయ్య గారు ఏమంటున్నారు అంటే ఆశ్రమానికి రావాలంటే మాకు కూడా పెట్రోల్ ఖర్చు అవుతుంటది, మాకు కూడా చాలా ఖర్చు అవుతుంటది అని వారు పదే పదే అనడం జరుగుతుంది. అంటే వారు గుర్తిస్తున్నటువంటిది ఏంటి అంటే మీకు చేస్తే మాకేమొస్తుంది మీ ఆశ్రమానికి చేస్తే అనేటువంటి భావం పోవాలి. అది ఆశ్రమానికి ఇవ్వట్లేదు, మీరు ఒక ఆవుకు ఇవ్వట్లేదు, మీరు ఒక చెట్టుకు నీళ్లు పోయట్లేదు, మనం మన గురించి ఆత్మ గురించి చేసుకుంటున్నాము. బాలాజీ గారు అర్థమవుతుందా? అర్థమైతుంది స్వామి, అర్థమైంది. ఇది రహస్యం. ఒకరికి అన్నం పెడితే వాళ్ళు దీవిస్తుంటారు, అన్నదాత సుఖీ భవ. ఎవరికి? దేహానికి కాదు, ఆత్మకు. అక్కడ రాజు దగ్గరికి ఆయన ఏదో మొక్కుబడితోటి కొంతమంది సాధువులకు నేను గిరిదానం చేస్తానంటే అందరు వచ్చి కూర్చుంటే పాత్రలు పట్టుకుంటే ఆయన నెయ్యి పోస్తుంటే మాపత అంటున్నటువంటిది ఎవరిని? ఆ పోసేటువంటి నెయ్యిని మాపత అంటలేడు, ఆ గిన్నె నిండి కింద పడేదాన్ని నెయ్యిని అనట్లేదు. రాజులో భావం వస్తుంది, ఈ సాధువు గుడ్డివాడా లేదంటే ఇతనికి లోభం ఎక్కువనా? నిండిపోతున్నా కూడా ఇతర చాలు నాకు చాలు అని చెప్తలేడు అని అంటున్నాడు. ఆ సాధువు ఏమంటున్నాడు? మాపత నువ్వు నీ మానసిక స్థితి నుంచి దిగజారకు. ఆచార్య ఏమైతుందంటే ఏట్లా చింతపండు విసికితే ఆ చింతపండు ఏట్లా కలుస్తున్నది కానీ ఏం ప్రయోజనం లేదు, ఏం చేసే గుర్తింపు అనేదే లేదు, అసలు విలువనే లేదు. అట్లాంటప్పుడు చేసి కూడా లాభం ఏమనిపిస్తుంది అక్కడ. దీనికి ఏంటంటే ఇదన్నా మమ ఒక్కసారి ఆ స్త్రీ జన్మ గురించి చూడండి. వారు గర్భధారణ చేయడం, ఆ శిశువును జన్మింపజేయడం, ఆ శిశువుకు ఆలన పాలన చూసుకోవడానికి ఆవిడ ఎంత సహిస్తున్నది. ఆవిడకి ఏమైనా గుర్తింపు వస్తుందా? ఆవిడ మళ్ళీ వండి పెట్టాలి, బట్టలు ఉతికి పెట్టాలి, ఇంటి చాకరీ చేయాలి, అందరు చాకరీ చేయాలి, మళ్ళీ వయోవృద్ధులు ఉంటే వారికి, ఇంట్లో కుక్క పిల్లి ఉంటే వాటికి, మళ్ళీ ఎవరైనా చుట్టాలు వస్తే వారికి ఎంత చేస్తుంది చూడండి. ఇది గుర్తింపు కోసం కాదు. ఇదన్నమమ ఎప్పుడైతే అనగలుగుతుంటామో స్వాహాలోనే ఇదంతా స్వాహ చేస్తూ ఇదన్నమమ అంటున్నాము, అక్కడ పరమాత్మ చూస్తుంటాడు. అందుకే శ్రీకృష్ణుడు కూడా చెప్తున్నాడు ఏంటంటే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. కర్మ చేయడంలోనే నీకు అధికారం ఉంది, కానీ దాని ఫలమును ఆశించడంలో నీకు అధికారం లేదు. అందుకే వ్యాపారం చేసేటప్పుడు మనం చేస్తాం, కానీ ఆ వ్యాపారంలో లాభం వస్తుందా నష్టం వస్తుందా అది పరిణామం చెప్తుంటది. ఉద్యోగం చేసేది మనం, అది మనం చేసింది సరిగా ఉందా లేదా అనేటువంటిది మనల్ని నియమించిన వారు, మన వల్ల ప్రయోజనం కలుగుతున్న వారు నిర్ణయిస్తుంటారు. ఫలితం వారు ఇస్తుంటారు, పారితోషికం వాళ్ళు ఇస్తుంటారు. పట్టుకుంటున్నారా శ్యామలయ్య గారు? మనం అందుకోసం ఏమంటుందంటే మనసుకి ఏమనిపిస్తుంది అంటే మనకు గుర్తింపు లేనప్పుడు మనం ఎక్కడుండాలో అక్కడ ఉండాలి, కానీ కొండ ముందల ఆ కుక్క కొండను చూసి ఒలుడుతుంటే అదే కుక్కని చచ్చిపోతుంది, కానీ ఆ కొండ కదలదు చేయదు. ఇక అర్థం చేసుకున్నట్టు లేనప్పుడు కొంచెం అణిగిమెనిగి ఉండడమే మంచిగా అనిపిస్తుంది. కాదు, ఇది ఆత్మహత్య అనబడుతుంది. ఇది ఆత్మహత్య అనబడుతుంటది. అణిగిమణిగి ఉండాల్సిన అవసరం లేదు. స్వేచ్ఛ స్వాతంత్రం కావాలి. దుఃఖం నుంచి ఈ యొక్క భవబంధాలకు అతీతంగా ఉండగలగాలి. మనం చేస్తున్నటువంటి మన నిజాయితీ వీళ్ళు గుర్తించాల్సిన అవసరం లేదు. వీళ్ళను మనల్ని అందరిని ఈ వ్యవస్థతో ముడిపెట్టినటువంటి ఆ భగవంతుడు చూస్తున్నాడు, అతడు గమనిస్తున్నాడు. ఇప్పుడు చూడండి, వారు మతము పేరుతోటి మా మతాన్ని స్వీకరిస్తావా లేదా, నీ గొంతు కోసం నేను చంపేస్తాం, బాంబు పెట్టి పేల్ చేస్తామంటున్నాడు. అక్కడ ఆ బస్సులో రైల్లో వాళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్ళ యాత్రతోటి వాళ్ళు శుభ సందర్భంతో వాళ్ళు సంతోషంగా వెళ్తున్నారు, కానీ వాడు బాంబు పెట్టింది వీళ్ళని తెలియదు కదా. యాక్సిడెంట్ చనిపోతుంటాడు కదా. ఇప్పుడు యాత్ర చేసినందుకు మనల్ని శిక్షించాలా, బాంబు పెట్టినందుకు అతన్ని శిక్షించాలా? భగవంతుడు ఎవరిని శిక్షించాలి? భగవంతుడు శిక్షించింది ఎవరికి కనబడదు. వాళ్ళ జీవితము వాళ్ళ ఆత్మ బాగుపడతాం, కానీ వీడు అందరికి కనబడేది ఆడు 10 మందిని చంపిండు, 100 మందిని చంపిండు, టెర్రరిస్టు అని చెప్పి అందరూ భయపడుతుంది.
అవును, అది వీరు చేసిన కర్మకు వీరికే ఉంటుంది ఫలితం, వారు చేసిన కర్మకు వారికే ఫలితం ఉంటుంది. మంచి చేసిన దానికి మంచి ఫలితం ఉంటుంది, చెడు చేసిన దానికి చెడు ఫలితం ఉంటుంటుంది. ఈ రెండింటిని పసిగట్టి యథాయోగ్యం చేసేవాడే న్యాయాధీశుడు, పరమేశ్వరుడు, న్యాయకారి. అంతేగాని మరి ఈ స్త్రీజనులకు ఎందుకు ఈ అభిశాపం? ఇప్పుడు ఆయన గర్భధానం చేసిపోతే ఈవిడ ఎందుకు తను 9 మాసాలు మోయాలి, మళ్ళీ వారికి ఆలన పాలన చూసుకోవడం, మలమూత్రాలలో చేయి ఎత్తడం, శుభ్రం చేయడం, ఆ సేవ చేయడం దేనికి? ఇది కర్మఫలం, ఇది శాశ్వతం కాదు. మనం ఫలితాన్ని ఆశిస్తే దుఃఖం మాత్రమే మనకు మిగులుతుంది. మనం ఇప్పుడు నీకు పాలెందుకు ఇవ్వాలరా, నేను ఇయ్యను పో అని చెప్పేసి తల్లి అంటే, భగవంతుడు ఏం చేస్తున్నాడంటే నీ దగ్గర ఉన్నా నువ్వు ఇవ్వకపోతే ఆ పాలు తిరగబడితే నీకు క్యాన్సర్ వస్తుందని చెప్పేసి ఆమెకు చూపిస్తున్నాడు. అందుకే ఆ భయంకు బదులు మమకారం చూపిస్తున్నాడు. తల్లి తనకంటే ఎక్కువ తన పస్తులు పడి కూడా శిశువును చూసుకుంటుంటాయి, ఆలన పాలన చూసుకుంటుంటాయి. అందుకని మనము ఇది ఎవరో ఏదో చేశారని చెప్పేసి మనం కూడా అదే చేస్తే వారికి మనకు తేడా ఏంటి? వారు ఈ యొక్క ఆధ్యాత్మిక, నాకు తెలిసినంత వరకు ఈ ట్రస్టు, ఈ ఆశ్రమం ఏంటంటే విద్వాంసుడు జ్ఞానం యొక్క సంసర్గంలోకి రాకపోవడం వల్ల, అజ్ఞానం యొక్క సంసర్గంలో ఉండడం వల్ల నాకేం ప్రయోజనం అని ఇవన్నీ ఆలోచించడం జరుగుతుంది. అంతవరకే. దాయిని అమ్మ ఏమి చదువుకొని ఆమెకు లోకజ్ఞానం తెలియనటువంటి ఆవిడ కూడా ఇప్పుడైతే లోకజ్ఞానం ఉన్నదనుకోండి కొంతవరకు, ఆవిడనే చెప్తుంది మాట వస్తలేదు. సరైనటువంటి గురువు లేకపోవడం వల్ల అని చెప్పేసి వారే చెప్తున్నారు. దీనికి కారణం ఈ సంస్థ ఈ రకంగా తయారవడానికి కారణం సరైనటువంటి జ్ఞానం, విద్య, సరైనటువంటి గురువు దొరకకపోవడం, సరైనటువంటి జ్ఞాన సంపర్కంలో లేకపోవడం వల్ల ఎవరికి వారు నేను చేసిందే సరైందని అనుకోవడం, ఇది అజ్ఞానం మాత్రమే. కానీ సంఘం అందరూ కలుసుకునే కదండి, ఒక ఇద్దరితో కాదు కదా. అది వేరే విషయం అమ్మగారు. ఇప్పుడు భగవంతుడు ఏం చేస్తున్నాడు అని అంటే సమాజమును పెద్దగా పెట్టి ఆ సమాజమును నియంత్రించే వారిని కొందరిని పెడుతున్నాడు. ఇప్పుడు ఇంత పెద్ద ప్రపంచాన్ని పెట్టేసి సూర్య, ఆత్మ, ఈ అండపిండ బ్రహ్మాండానికి ఈ యొక్క గ్రహాలు ఏవైతే ఉన్నాయో సూర్యుడు మాత్రమే ఆత్మ, ఒకడే సూర్యుడు. రాత్రిపూట చంద్రుడు, దినంలో సూర్యుడు. జగతస్థుషశ్చ, ఈ జగత్తంతటికి ఇప్పుడు ఎంతమంది ఉన్నారో అంతమంది శాసకులు ఉండాలంటే సాధ్యం కాదు కదా. ప్రజలు ఎవరు ఉంటారండి, అంతా శాసకులే. అందుకని అనియంత్రణలో ఎక్కువ మంది ఉన్నప్పుడు నియంత్రించడానికి ఒకరినే. బడిలో పిల్లలు ఎంతమంది ఉన్నా ప్రధానోపాధ్యాయుడు, తరగతి క్లాస్ టీచర్ ఒక్కడే ఉంటారు. రాజ్యంలో ప్రజలు ఎంతమంది ఉన్నా రాజ్యం శాసించేటువంటి రాజు ఒక్కడే ఉంటాడు. గుర్తించట్లేదని మీరు అనుకుంటున్నారు, కానీ మీరు గుర్తించారు కదా ఎక్కడ ధర్మం ఉంది, ఎక్కడ భగవంతుడు దేన్ని అనుసరించమని చెప్తున్నాడు. గుర్తించినప్పుడు ఇంకా ముందుకు రావాలి తప్ప అసలు ఆ విషయాన్ని ఆలోచించకూడదండి. ఎందుకంటే అన్ని చూసేవాడు వాడు ఉన్నాడు కదా. అమ్మగారు సూటిగా చెప్తున్నారు, మీరు గుర్తించారు, మీరు చేయొచ్చు. భగవంతుడు ఇక్కడ అనుకోవాల్సింది ఏంటంటే ఒక చోట ఒక గురువు గారు కొన్ని నీళ్లు తీసుకురా రమ్మని చెప్పి శిష్యునికి చెప్తే అతడు తీసుకొచ్చాడు. ఎంత తీసుకొచ్చాడు అంటే సగం కంటే కొద్దిగా ఎక్కువ ఉంది. అంటే నేను నీళ్ళు తీసుకురమ్మంటే నువ్వు ఖాళీగా సగం ఖాళీగా తీసుకొచ్చావు ఎందుకు అని అంటే, ఇందులో నీళ్ళు ఉన్నాయి కదా గురువు గారు అన్న. అంటే ఎంత ఉన్నాయో అంత అయితే స్వీకరించండి. భగవంతుడు వారికి ఇచ్చిన అవకాశాన్ని వారు దుర్వినియోగపరుచుకుంటున్నారు. ఆ అవకాశాన్ని మనల్ని సద్వినియోగం చేసుకోవడానికి మనకు అవకాశం ఇచ్చాడు. ఇది ఈ సమయం కాదు, ఈ సబ్జెక్ట్ కాదు.
ఇది వేరే సబ్జెక్టు. కానీ దీంట్లోకి వచ్చేసరికి ఏంటంటే ఆ వినేటువంటి వారికి, యూట్యూబ్ లో వినే వారికి ఇది ఒక విఘ్నం లాగా, బాధలాగా అనిపిస్తుంటది. అది విడిగా కూర్చుని మాట్లాడుకుంటే బాగుంటదని అనిపిస్తుంది. మీ అభిప్రాయం చెప్పండి. మరి అందరూ అభిప్రాయం ఉండాలి కదా. ఇక్కడ సబ్జెక్ట్ కాదు ఆచార్య. అదే అంతే అంటుంది. ఇప్పుడు ఏంటంటే ఓ మాట్లాడి ఇప్పుడు సబ్జెక్ట్ ఏం మాట్లాడదు అని అనుకుంటున్నారు మీరు? ఏం మాట్లాడుకుంటారు అనేది కాదు, నిన్న చెప్పిన దాని మీద సందేహ నివృత్తి చేస్తున్నాం అంతే. ఆత్మ సాక్షాత్కారం ప్రకరణమే నడుస్తున్నది. నిన్న చెప్పిన దానికి సందేహ నివృత్తి. ఇప్పుడు ఇంత అయిపోయిన తర్వాత సమయం అంతా అయిపోయింది, ఇప్పుడు అడుగుతున్నారు మీరు. అది మొదటే అడగాలి కదా. దాంట్లో దేహం కాదు, దేహి, దేహము, దేహి, దేహి ఈ రెండింటి మీదనే నడుస్తుంది కదా. ప్రభాకర్ గారు చెప్పండి, మీకు కూడా అర్థం కాలేదా? అర్థమైందండి ఆచార్య, అర్థమైంది. ఇప్పుడు శ్యామలయ్య గారు చెప్పేది కూడా కదా, ఆచార్య చెప్పింది కూడా ఇదే విషయం. వేరే శ్యామలయ్య గారు చెప్పేది దాని విషయం మీద పోతే ఏంటంటే విషయం పక్కన పట్టిపోతుంది, వ్యక్తిగతంగా వస్తుంది. అందుకని అది ఇది సందర్భం కాదని నాకు అనిపిస్తుంది. అందుకే మళ్ళించారు కదా, కర్మ చెయ్యాలి, కర్మ చేయటం మానొద్దని చెప్తున్నారు కదా ఆచార్య. కర్మను ఫలితం వస్తుంది అన్నారు కదా. గీతా శ్లోకం చెప్పారు కదా ఆచార్య, అది సరిగ్గా అంతే. కర్మణ్యేవాధికారస్య మా ఫలేషు కదాచన, అంతే. అందుకని మనం కొన్ని అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. సద్వినియోగపరచుకుంటే దీని పరిణామం వేరే ఉంటుంది. ఎవరో చేస్తలేరని మనం కూడా చేయకుండా ఉంటే ఇక దాని వ్యవస్థ కుంటుపట్టిపోతుంటాయి. అందుకని వారు చేయలేదని కాదు, భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడు అని అనుకొని చేస్తే ఇంకా ముందుకు పోతాం అంతే. ఇంతకు మించి మినహా నేను ఏం చెప్పలేను ఈ సందర్భంలో. మనం ఒకడు ముందుకు వేస్తే పరమాత్మ 100 అడుగు మన వైపు వేస్తాడు. అది ఒకడికి వేసే ధైర్యం మనకు ఉండాలి. అదే మంచిగా అర్థమైంది. సత్యమే ధైర్యం అండి, వేరే ధైర్యం ఏముంది? సత్యాన్ని తెలిసినప్పుడు ఇక అదే. ఇప్పుడు శ్యామలయ్య గారి భాష ఏంటంటే ఇలా చేయి చూపిస్తున్నాడు, వేలు వ్యక్తిగతంగా ఉంది. అదే దానికి సమాధానం చెప్పాల్సినప్పుడు పిడికిలు పెట్టేసి అన్ని ఒకటైతే ఎంతో మందికి సమాధానం చెప్పగలుగుతుంది కదా. ఒకే వేలు చెప్పలేని సమాధానం పిడికిలు చెప్తుంది. అట్లా అది సంస్థలలో ఉన్న సందేశమే అది, కలిసి చేయడం. కానీ మీ ఇది అంతరంగం కూడా వేరే వాళ్ళకి తెలియకూడదు శ్యామలయ్య గారు, నన్ను అడిగితే మాత్రం. ఎందుకంటే దాంట్లోనే మనకు అధైర్యం వస్తుంది అనమాట. చేసే ప్రయత్నం చెయ్యాలి అంతవరకే. మన వెకిలితనం బయటపడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎంత చేసినా సరి అయితే లేదు అంటే ఎప్పుడో దోషం జరుగుతుందని అర్థం. ఆ దోషం తెలుసుకోవాలా, అంతే అంతే. దాని చక్కగా ఈ రోజు విషయం చక్కగా వివరించారు ఆచార్య. ఆత్మ సాక్షాత్కారం ఎలా చేసుకోవాలి సామాన్య భాష లోపల విన్నట్టుంటే, లోతుగా విన్నట్టుంటే అర్థమవుతుంది. అది అర్థం మంచిగా అర్థమైంది. సరే, ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. సమయం అయిపోయింది కాబట్టి 6 నిమిషాలు. బాలాజీ గారు ఎందుకు మరి కొద్దిగా తొందరగా వస్తే ఇంకా మంచిగా వింటుంటారు కదా. మళ్ళీ తర్వాత వినడానికి మీకు సమయం ఉండదు, హడావిడి ఉంటుంది. 11 గంటలు అవుతున్నది, అనుకోవాలి కదా. అయ్యో, బాలాజీ ఒక పాట పాడండి, మీ పాటలు చాలా బాగుంటాయి. దీని అర్థం ఏంటంటే, తాను ఎరిగితే యోగమన్నా, తాను ఎరిగితే యోగమన్నా, తాను కరిగితే త్యాగమన్నా, తాను మరిగితే భోగమన్నా, తాను మురిగితే రోగమన్నా, తెలిసి తెలివని దుడుకు తెరల మట్టం ఉడుకు, తెగిన నెరము నెత్తురు ఉడుకు, కాదంటే ఎల్దండ కాలము పోటు నా పిడుగు, కనుకుంటే మునుముందే కలిసే బాటల అడుగు, నా బతుకు నీ బతుకు పేకతుకు ఏతము, నరలోకము నడవంగా బట్టగట్ట నేతం. అయిపోయింది స్వామి. దాన్ని పాట రూపంలో కాకుండా ఆ మాటల రూపంలో వివరించండి. అంటే
తాను ఎరిగితే యోగం, తాను కరిగితే త్యాగం, తాను మరిగితే భోగం, తాను మురిగితే రోగం. అంటే మన ఆత్మని ఎటు తీసుకుపోతే అటు పోతుంది స్వామి. మన శరీరం, మన ఆత్మ ఈ కష్టము నిష్ఠూర్కము అనకుండా, బాధ అనకుండా మనం ఒక భగవంతుని వైపు వెళ్ళడానికి మాత్రమే ప్రయత్నం చేయాలనేది ఉద్దేశం. అంతే. ఇక్కడ తాను 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 అని అన్నారు కదా, తాను అంటే ఎవరు? అంటే ఆత్మ స్వామి. అది అది చెప్పాలి. మన ఆత్మని భగవంతుని వైపు వెళ్ళడానికి ప్రయత్నం చేయడమే ఇది ఒక ఉద్దేశం. అంతే. ఓం ఆచార్య ఏం పాడతాను ఆచార్యజీ? మీట్లో ఉన్నారు ఆచార్య, మీట్లో ఉన్నారు. ఆధ్యాత్మిక ఉపదేశం చేస్తున్నారు, అందరూ ముఖం దాచుకుంటున్నారు. చెప్పండి గారు. ఓం ఆచార్యజీ ఒక పాట పాడమంటారా? పాడండి. నమస్తే ఆచార్యజీ, సర్వేభ్యో నమో నమః. హే ప్రాణిని చంపకు, హే హాని తలంపకు, కలనైన వరులకును ఏ కీడును నరింపకు. ఏ ప్రాణిని చంపకు, హే హాని తలంపకు, ఏ రాజ్యము ఏ స్వర్గము ఏ మోక్షము మనకేలా, ధరలోపల ఏ గురి కావలదే క్షోభకు. ఏ ప్రాణిని చంపకు, హే హాని తలంపకు, కలనైన వరులకు ఏ కీడును నరింపకు. దయను చూపలేని మనకు హృదయముండి ఎందుకు, హృదయముండి దయమరసినావా, ఏది మానవతకు. హే ప్రాణిని చంపకు, హే హాని తలంపకు, తారకుడవు కాకు నీవు ఎదుట వారి. అమ్మగారు, ఇది ఆ పాట సందర్భం కాదు. ఈ సందర్భంలో ఇంకొక 2 మాటలు చెప్తున్నాను. ఏంటంటే ఓ మధ్య ఒక చిన్న సందేహం. అంటే ఇప్పుడు సమయం ఉంటే చెప్పండి, లేకపోతే రేపటికి వాయిదా వేస్తా. ఈ ఆత్మ సాక్షాత్కారం అనేది ఎవరికి? సరే చెప్పండి. అయితే శ్యామలయ్య గారు, మా మంచివారు సక్రియంగా ఉండకపోవడం వల్ల ఇప్పుడు ఆశ్రమంలో చెట్లు కొట్టేశారు. అంటే మంచివారు ముందుకు రాకపోయేసరికి దుష్టులు వాళ్ళు వచ్చి చేయాల్సినటువంటి అనిష్టం చేసిపోతున్నారు. వారి పని వాళ్ళు చేస్తున్నారు. వారి పని వారు చేస్తున్నారు. ఇప్పుడు మనం నాకేం పట్టింది, నాకేం వచ్చింది అని మనం అనుకొని మనం పక్కకు జరిగితే వాళ్ళు దుష్టులు దుర్మార్గం చేస్తున్నారు కదా. అందుకని ఇది సరైనటువంటిది కాదు. మరి మీరు ఎట్లా గ్రహించారు? మీరు ఇటువంటి భావజాలం పెట్టుకోరు, మరి అది పదే వస్తున్నది. అది ఆలోచించండి. అంతకుమించి ఉన్నప్పుడే కదండి భగవంతుడు కూడా ధర్మాన్ని కాపాడటానికి వచ్చేది. మరి అధర్మం చేసే వాళ్ళు ముందుకున్నప్పుడు ధర్మం ముందుకు రావాలి. వస్తేనే న్యాయం ఏం చెప్తుందో భగవంతుడు దాన్ని చూపిస్తాడు. ఓ మాజాది, మీరు ఒక ఉదాహరణ చెప్తారు కదా. దోషిట్లో నీళ్లు పట్టుకొని సందేహం చేస్తుంటే, ఆర్కిమిస్తుంటే ఆ తేలు గరుస్తా ఉంటే వదిలేస్తా ఉంటాడు. ఎన్నిసార్లు వదిలేసినా పక్కన ఉన్నాయనంటే, ఏమయ్యా నువ్వు ఇంత పెద్ద మనిషి, నువ్వు అది కరిసినప్పుడు పక్కన బయట పారేయచ్చు కదా అని అన్నప్పుడు అతను ఏమంటాడంటే, ఆ దుష్టుడు ఆ దుష్టుడు తేలు తన గుణాన్ని అది వదులుకున్నప్పుడు నా మంచి గుణం నేనెందుకు వదులుకోవాలా? ఆ రహస్యం మనం తెలుసుకోవాలి. మన మంచి గుణాన్ని మనం ఎందుకు వదులుకోవాలా? ఈ మంచి చెడు అనేది చూసేది ఎవరు? న్యాయకారి పరమాత్మ ఉన్నాడు కదా అని తప్పకుండా న్యాయం చేస్తాడు. 100% చేస్తాడు. ఆ నమ్మకం మనం ఉండాలి. అది ఇక్కడ ఏంటంటే
మనము వాళ్ళు జరిగే ఇప్పుడు 11 చెట్లు కొట్టేసిన తర్వాత నువ్వు తప్పు, నువ్వు ఎట్లు చేసి నీకేం అధికారం ఉంది, ఇది అది అని వాళ్ళని అనేకంటే ముందు మనమే ముందు మనం గ్రహిస్తున్నాం కాబట్టి మనం అక్కడ ఉంటే కనీసం ఒక్క వ్యక్తి కూడా అక్కడ ఉండి వేరే వాళ్ళకు తెలియజేస్తే కనీసం ఒక్క చెట్టు అయినా మిగిలిపోయేది, ఇంకొక చెట్టు అయినా మిగిలిపోయేది. అక్కడ మంచి వాళ్ళందరూ ఎవరైతే నీతులు ఉపదేశాలు చేస్తుంటారో అందరైతే అక్కడ ఇదివరకు మీరు ఆశ్రమాన్ని నాశనం చేస్తున్నారు అది దాన్ని ఉపదేశం చేసే వాళ్ళంతా అక్కడ ఉండి సహకరించారు, చెట్లు కొట్టడానికి సహకరించారు. మీరు గమనిస్తున్నారు, ఒక్కొక్క పేరు బయటకు వస్తుంటే ఎవరైతే మనం శుద్ధి చేయడానికి ఆ చెత్త తీసేస్తేనే మనల్ని ఇబ్బంది పెట్టేవారు, ఎవరైతే ఆవులను మంచిగా చూసుకోమనంటే గొడవ చేసేవారు, వాళ్ళంతా ఇప్పుడు దీనికి సహకరించారు. చూడండి, మంచివారు పక్కకు జరిగితే చెడ్డ వాళ్ళదే రాజ్యం. ఓ మా ఆచార్య, దీనిలో ఏదో ఒక రహస్యం ఉంటది ఆచార్య, కొట్టడంలో ఏదో రహస్యం ఉంటది. రహస్యం లేకుండా కొట్టరు ఆ ఉన్న బయటకు వస్తుంది కానీ స్పష్టంగా వస్తలేదు. మనం ఏదైనా చెప్తే మనం బయటపడుతున్నాం, వాళ్ళు బయటపడట్లేదు. అందు గురించి కొద్దిగా మౌనం వహిస్తే అన్ని బయటకు వస్తాయి. మంచి వాళ్ళు మంచిని పంచకుంటే చెడ్డ వాళ్ళు చెడ్డ పంచుతారు కదా. అదే 10 చెట్లు కొట్టేసిందంటే 10 చెట్లు అక్కడ ఎంత విధ్వంసం జరిగినట్టు అర్థం. అదే మరి 20-30 సంవత్సరాల కింద పెరిగిన చెట్లను కొట్టేసిందంటే ఎంత బాధాకరమైన విషయం. మన వైపు నుంచి ఒక చెట్టు మనం అడ్డుపడితే ఒక్క చెట్టు అయినా మిగిలేదు కదా, ఒక జీవితం మిగిలేదు కదా. అది అట్లా చూడాలి. సరే అది గతం కదా, మళ్ళీ జరగకుండా చూసుకోవాలి. పాతదాన్ని తవ్వుకుంటే వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. కాకపోతే మనం ఏంటంటే మనం ఏం చేస్తున్నాం, వాళ్ళు ఏం చేశారు అనేది కాదు, మనం ఏం చేస్తున్నాం అనేది అనుకోవాలి. ఇప్పుడు ఎంతో మంది చెప్తుంటారు కదా, తల్లిదండ్రి ఏం చేశారనేది కాదు, తల్లిదండ్రికి మనం ఏం చేస్తున్నాం, దేశం మనకేం చేసింది అనేది కాదు, మనం దేశం కోసం ఏం చేస్తున్నాం అనేది, సమాజం కొరకు నేనేం చేశాను, అవి ఆ ఆలోచన వచ్చినప్పుడు ఇవన్నీ సమాధానం లభిస్తాయి. సరే, ధన్యవాదములు. ఈరోజు జ్ఞానకంగా సత్సంగం లోపల నిన్నటి యొక్క విషయాన్ని ప్రస్తావించారు. దేహము ఆత్మసాక్షాత్కారము ఏ విధంగా మనము అడుగులు ముందుకేస్తే ఆత్మను పట్టుకుంటాము, నేనెవరిని అనేటువంటి సమాధానం తెలుసుకుంటామో, సమాధానం ఎవరైతే పొందుతారో వాళ్ళే ఆత్మసాక్షాత్కారం చేసుకున్నారు. అంత చక్కగా వివరించారు. ఈ ఆత్మ లోపలనే పరమాత్మ కూడా ఉన్నాడు కదా, మరి అది ఇంకొక అడుగు ముందుకేస్తే మనకు అర్థమవుతుంది. కాబట్టి దాన్ని ముందుకు మనము రోజు సమయానికి వచ్చి వినాలి. ఈ ఎపిసోడ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. 1-2-3 సార్లు వినాలి, వింటే అర్థం లోతుగా అర్థమవుతుంది. ధన్యవాదములు ఆచార్య గారికి. అనంతరం మీద వైదిక సంధ్యోపాసన భాగ్యలక్ష్మి గారు. అమ్మ మీరే చెబుతారా? మన పుష్పమ్మ గారు ఎవరు? కొత్త బ్యాచా, పాత బ్యాచా? ఇంకా తెలీదు. కొత్త వారిలో బాలరాజ్ గారు, పాత వారిలో భాగ్య పెద్దమ్మ గారు. ఎవరైనా చేయించండి. బాలరాజ్ గారు చేయిస్తారా? చేపిస్తారు. ఉన్నారు కదా సిద్ధంగా, చేయించండి. పెట్టండి. అమృతోపస్తరణమసి స్వాహ, అమృత విధానమసి స్వాహ. ఓం సత్యం యశస్శ్రీర్మయి శ్రీసేతాం స్వాహ. ఓం శన్నో దేవి రవిష్టయ ఆపో భవంతు పీతయే, స్నేయో రవిస్రవంతు నః. ఓం వాక్, ఓం ప్రాణః, ఓం చక్షు, ఓం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోబలం, ఓం కరతల కరవృష్టే, ఓం భూ పునాతు శిరసి, ఓం భూ పునాతు నేత్రయో, ఓం స్వ పునాతు కంఠే,
ఓం మహ పునాతు హృదయే, ఓం జనః పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయో, ఓం సత్యం పునాతు పునఃశిరసి, ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర. ఓం భూవ, ఓం భువః, ఓం స్వాహ, ఓం మహ, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. ఓం ఋతం చ సత్యం చ బిబ్దా తపసో జజాయత, తతో రాత్రాజాయత, తతః సముద్రో వర్ణవః, సముద్రావర్ణవాదది సంవత్సరో అజాయత, అహోరాత్రాని విదదాద్ విశ్వస్య మిషతో వసి, సూర్యాచంద్రమసౌ ధాత యథా పూర్వమకల్పయత్, దివం చ పృథివీం చ అంతరిక్షం మదో స్వహా. ఓం శన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే, శయ్యోరవిస్రవంతు నః. ఓం ప్రాచీదిగగ్నిరధిపతి రచితో రక్షితాదిత్యైషవః, దేభ్యో నమో ధిపతిభ్యో నమో రక్షితభ్యో నమ యశభ్యో నమ ఏభ్యో అస్తు. యో అస్మాన్ దిష్టియం వయం దిస్మస్తం ఓజంబే దద్మః. దక్షిణాదిగింద్రోధిపతి శిరక్షిరాజి రక్షిత పితర ఇషవః, తేభ్యో నమో ధిపతిభ్యో నమో రక్షితభ్యో నమ యశభ్యో నమ ఏభ్యో అస్తు. యో అస్మాన్ దిష్ట్యం వయం దిస్మస్తం ఓజంబే దద్మః. ప్రతీచి దిక్వర్ణోధిపతి వృతాకు రక్షితన్నమిషవః, తేభ్యో నమో ధిపతిభ్యో నమో రక్షితభ్యో నమ యశభ్యో నమ ఏభ్యో అస్తు. యో అస్మాన్ దిష్ట్యం వయం దిస్మస్తం ఓజంబే దద్మః. ఉదీచి దిక్ సోమోధిపతి తజో రక్షిత శనిరిషవః, తేభ్యో నమో ధిపతిభ్యో నమో రక్షితభ్యో నమ యశభ్యో నమ ఏభ్యో అస్తు. యో అస్మాన్ దిష్ట్యం వయం దిస్మస్తం ఓజంబే దద్మః. ధ్రువాదిగిష్ణురధిపతి కల్మాషగ్రీవో రక్షిత విరుద్ధ ఇషవః, తేభ్యో నమో ధిపతిభ్యో నమో రక్షితభ్యో నమ యశభ్యో నమ ఏభ్యో అస్తు. యో అస్మాన్ దిష్ట్యం వయం దిస్మస్తం ఓజంబే దద్మః. ఊర్ధ్వాదిక్ బృహస్పతిరధిపతి చిత్రో రక్షిత వర్షమిషవః, తేభ్యో నమో ధిపతిభ్యో నమో రక్షితభ్యో నమ యశభ్యో నమ ఏభ్యో అస్తు. యో అస్మాన్ దిష్ట్యం వయం దిస్మస్తం ఓజంబే దద్మః. జాతవేదసే సునవామ సోమ మరాతి యతో నీదాతి వేదః, సనః వర్షాదతి దుర్గాని విశ్వా నావేవ సింధుం ధృతాగ్నిః. చిత్రం దేవానముదగాదనీకం చక్షుర్మిత్రస్య వర్ణస్య అగ్నిః, ఆప్రాత్యా వా పృథివీ అంతరిక్షం, సూర్య ఆత్మా జగతస్తు చచ్చ. ఉదిత్యం జాతవేదసం దేవం హవంతి కేతవాః, దృశే విశ్వాయ సూర్యం. ఉద్వయం తమసస్పరిష్ట్వా పశ్యంత ఉత్తరం, దేవం దేవత్ర సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. ఓం శన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే, శయ్యోరవిస్రవంతు నః. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓ దయానిధి అయిన పరమేశ్వర, మీ కృప వలన ఈ యపోపాసన నుండి కర్మలను చేసిన మేము మా ధర్మార్థ కామ మోక్ష స్థితి సత్వరను ప్రార్థించుగాక. ఓం నమ శంభవాయ చ మయో భవాయ చ, నమ శంకరాయ చ మయస్కరాయ చ, నమ శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే, యయోరవిస్రవంతు నః. ఓం వరలక్ష్మమ్మ గారు ప్రాసంగికంగా తీసుకొస్తే బాగుంటది అన్నట్టుగా. మీరు తెచ్చేటువంటి పాడాలనేటువంటిది మీ తాపత్రయం బాగానే ఉంది, కానీ
ప్రసంగానుసారంగా రావాలి. ఇప్పుడు భాగ్యలక్ష్మమ్మ గారు పాడారు అసలు, శాశ్వతం కాదు జీవితం అని. ఈ చాలా లోతైన అర్థం ఉంది. అవును, అటు ప్రాసంగిక. అంటే ఏం చెప్పారు, ఎవరిని వించకూడదని ఉన్నది అది ఆచార్జీ. తప్పు అమ్మగారు ఇక్కడ మనం కూర్చున్నటువంటి ఈ ఈ 10 మందిమే కాదు, యూట్యూబ్ లో ఎంతో మంది చూస్తున్నారు. వాళ్ళు గమనిస్తుంటారు కదా. ఈవిడ పాడుతుంది కానీ ఇది అది మంచిదే, మీరు పాడేది తప్పని కాదు, కానీ సందర్భం ఇది కాదు. బాలాజీ గారు మంత్రం విడిచిపెడుతున్నారు సంధ్యోపాసన. ఇంకా ఒకసారి వినండి మళ్ళా, సరే వింటే మనకు తెలుస్తుంది. అదే ఓకే, శాంతి మంత్రం, శాంతికరం ఆచారి. దాని ఎపిసోడ్ గురించి చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఎపిసోడ్ ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి. తర్వాత 1-2 సార్లు వినాలని ప్రార్థన. ఓం దేవ్ శాంతిరంతరిక్షకం శాంతి పృథివీ శాంతి ఆపా శాంతి ఓషధే శాంతి వనస్పతే శాంతిర్విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సమా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. హరి నమః. నమస్తే ఆచార్య, అందరికీ ధన్యవాదాలు. నమస్తే ఆచార్య. నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమో నమః. నమస్తే ఆచార్యజీ, సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. అందరికీ నమస్తే.